సార్ నమస్కారం. నమస్తే. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళారన్నారు. తర్వాత ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. వాళ్ళు ఏమన్నారంటే అడ్వర్టైజ్మెంట్లు రకరకాలు ఉంటాయి. ఏ యాడ్ అయినా కూడా ఇప్పుడు మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక రకాల ప్రోడక్ట్స్ సర్వీసెస్ కదా, ఏ కంపెనీ అయినా ఎయిదర్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్, ఉత్పత్తులు సేవలు. ఆ ఉత్పత్తులు సేవల గురించినటువంటి వివరాలని జనంలోకి చేరవేయటం. అది పుస్తకాలు రాస్తే కుదరదు. ఒక చిన్న యాడ్ ద్వారా, 4 మాటల ద్వారా, ఒక ట్యాగ్ లైన్ ద్వారా, ఒక ఆడియో ద్వారా, ఒక యాడ్ ఫిల్మ్ ద్వారా, ఒక కమర్షియల్ టీవీ కమర్షియల్ ద్వారా జనంలోకి వెళ్ళిపోద్ది కదా. ఆ 10 రూపాయల నోటు కింద పడటం, అమ్మ నానమ్మ బామ్మ అని చెప్పి వాడు కిందకి వెళ్ళటం, అబ్బా అది మురికి అవ్వటం మనం చూస్తుంటాం. ఇలా అనేక రకాలు. వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు మరి తమాషాగా, నాకు ఇప్పటికి కూడా వాళ్ళకి అంత టేస్ట్ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా ఉందా అంటే నాకు డౌటే. ఇప్పుడంతా చాలా కమర్షియల్ అయిపోయి ఈ గూగుల్ ఒకటి వచ్చి కాపీ పేస్ట్ అనేటువంటి ఒక స్పెషల్ విధానం వచ్చింది ఇప్పుడు. అది గొప్ప అనుకొని ఆడు రాసింది ఈడు రాసింది చూసుకోవటం, గూగుల్లో సెర్చ్ చేయటం, అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క తీసుకోవటం, 4 ముక్కలు అతికిచ్చేసి వీళ్ళు రాసుకోవటం. అంతేగాని ఒక సృజనాత్మకత, ఒక స్పెషల్ ఉండాలి, సంథింగ్ డిఫరెంట్ ఉండాలి, సంథింగ్ అపీలింగ్ ఉండాలి, సంథింగ్ హార్ట్ టచింగ్ ఉండాలి. అప్పుడు తపస్సు చేసేవాళ్ళు కంపెనీల వాళ్ళు కానీ, ఆ కంపెనీల వాళ్ళకి పనిచేసేటువంటి అడ్వర్టైజింగ్ కంపెనీలు కానీ. ఇట్లా నా జీవితంలో చాలా ఉన్నాయి అనుభవాలు, నేను మీకు చెప్తా వరసన. ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే ఒక మంచి మహాకవి రాసిన 4 మాటల్ని తీసుకొని దాంతో మొదలుపెట్టి మా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి దాన్ని అప్లై చేయాలి అన్నారు. నిజంగా చెప్తున్నా, పుస్తకాలు రాయడం సులభం. కథలు, కవితలు, గేయాలు, వ్యాసాలు, ఫిక్షను, నాన్ ఫిక్షను, ట్రాన్స్లేషన్స్ ఈ రాయటం ఈజీ. ఈజీ అంటే అడ్వర్టైజింగ్తో పోలిస్తే. ఎందుకంటే అడ్వర్టైజింగ్లో క్లయింట్ మనసు ఏంటో మనకు అర్థం కాదు. వాడి మనసుకు నచ్చేటట్టు మనం చెప్పాలి. పోనీ వాడి మనసుకు నచ్చేటట్టు మనం చెప్పింది మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి. ఒక పేపర్లో యాడ్ వచ్చిందంటే పుస్తకం అందరూ చదువుతారో లేదో కానీ పేపర్ తిరిగేసినప్పుడు ఆ యాడ్ ఆటోమేటిక్గా చూస్తారు. లక్షల మంది, కోట్ల మంది చూస్తారు. మామూలు విషయం కాదు. అంతమందిలో చాలామందికైనా కనీసం కొంతమందికైనా నచ్చాలి. లేకపోతే ఏంటిది చండాలంగా అని అనిపించకూడదు. ఆ రకంగా రాయటం అడ్వర్టైజింగ్లో మాత్రమే కుదిరే పని. అడ్వర్టైజింగ్లో చేసేటువంటి సర్కస్ చెప్పాలంటే. ఒక MA PhD తెలుగు చేసినంత మాత్రాన తెలుగులో అందంగా ముచ్చటగా రాయాలని రూల్ లేదండి. నేను తెలుగు MA చేయలా చెప్పాలంటే, తెలుగు PhD చేయలే. నాకు ఇప్పుడు గౌరవ డాక్టరేట్లు 2 ఇవ్వటం వల్ల డాక్టర్ ఆలపాటిన అయ్యాను కానీ నేను చేయలా. కానీ దేవుడు ఎందుకో నాకు ఒక వరం ఇచ్చాడు, దానికి నేను సాధన చేస్తున్నాను. వీళ్ళు ఎప్పుడైతే ఒక మహాకవి మాటల్ని తీసుకొని దాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అన్వయింపజేయాలన్నారో, నాకు అలా అవుట్ ఆఫ్ బాక్స్ అంటామే, కుచ్ హట్కే అంటాం హిందీలో, అలాంటి చేయటం నాకు ఇష్టం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఓకే, తిండి కలిగితే కండగలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నాడు మహాకవి అన్న. ఆ ఎదురుగా 8 మందో 9 మందో కూర్చున్నారు ఆ రోజు మౌంట్ రోడ్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్లో. మీరు చెప్తుంటే అవన్నీ నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అందరూ అలర్ట్గా కూర్చున్నారు, ఏం చెప్తాడో చూద్దాం ఈయన అని. ఇన్నొరు వాటి సొల్లుగా అన్నారు. ఇంకోసారి చెప్పండి. తిండి కలిగితే కండగలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నాడు మహాకవి అన్న. అసలు మామూలుగానే పోయిటరీలో రిథమ్ ఉంటుంది, రైమ్ ఉంటుంది కదా, ప్రాస. దాంతో ఆటోమేటిక్గా భాష రాని వాళ్ళకు కూడా మనసుకు హత్తుకుంటుంది. అలా వాళ్ళందరికీ భలే ఇష్టమైంది. 10 సార్లు చదివించుకున్నారయ్యా ఈ 2 లైన్లు. తిండి కలిగితే కండగలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నాడు మహాకవి. అంతవరకు ఆ కవిదే, మన సొంతం కాదు అక్కడ. కానీ అక్కడ అప్రోప్రియేట్గా, రెలవెంట్గా ఆ 2 లైన్లు పడటం. అవును, దేశం బాగుపడాలంటే కండగల మనుషులు కావాలి. తిండి కలిగితే కండగలదోయ్, కండ కలవాడేను మనిషి అన్నాడు మహాకవి. అవును, దాని కింద ఒక లైన్ గ్యాప్ ఇచ్చి అవును 3 చుక్కలు పెట్టి, దేశం బాగుపడాలంటే కండగల మనుషులు కావాలి. కండ కావాలంటే పుష్టికరమైన తిండి కావాలి. తిండినిచ్చి దేశానికి అండగా నిలిచేదే భారత ప్రభుత్వ ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఇచ్చారు. దశాబ్దాల క్రితం రాసినటువంటిది ఇది. ఆ రోజున మీరు నమ్ముతారో లేదో, నమ్మకపోయినా నాకు అభ్యంతరం లేదు, ఒక 20 సార్లు అండి ఇది మొత్తం. తిండి కలిగితే కండగలదో, కండగలవాడేను మనిషి అన్నాడు మహాకవి. అవును, దేశం బాగుపడాలంటే కండగల మనుషులు కావాలి. కండ కావాలంటే పుష్టికరమైన తిండి కావాలి. తిండినిచ్చి దేశానికి అండగా నిలిచేదే భారత ప్రభుత్వ ఆహార సంస్థ, దట్ ఈజ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
అని రాసినటువంటి ఆ యాడ్ 20 సార్లు మళ్ళీ 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 విన్నారండి. విని తెలుగు రాని వాళ్ళు, తమిళ మాతృభాషగా ఉన్నటువంటి వాళ్ళు ఈ లైన్స్ నాతో రిపీట్ చేశారు. దేశానికి అండగా నిలిచేదే అనలేరు వాళ్ళు, నిలిచేదే ఇలా మాట్లాడారు. అలా ఆ ఐటెక్స్ తర్వాత ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ యాడ్, ఈ రెండు నాకు సూపర్ హిట్ అవ్వటం వలన ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి అసలు నా జీవితాన్ని అడ్వర్టైజింగ్ రంగంలో ఒక అంతర్జాతీయ స్థాయిలో మలుపు తిప్పినటువంటి ఒక సంఘటన జరిగింది. దాన్ని వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ.